వారాలుగా నేను మీతో ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి అన్న మాట మీద నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. ఆత్మ సంబంధమైన మందిరం, ఆత్మ సంబంధమైన బలులు, ఆత్మ సంబంధమైన పాలు, ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన వివేకం, జ్ఞాన వివేకం, ఆత్మ సంబంధమైన పాట, సంగీతం, హల్లెలూయా, ఆత్మ సంబంధమైన ఇలాగా ఒక్కొక్క పాయింట్ మీకు ఆ అంశం మీద నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. ఈ వారం కూడా ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన పానీయము అన్నటువంటి మాట మీద నేను ఆ యొక్క విషయాలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ కూడికలో ఆత్మ సంబంధమైన ఆహారము మరియు ఆత్మ సంబంధమైన పానీయం. హల్లెలూయా. ఏంటి ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన పానము? ఏంటో ఆ విషయాలు మనం ఈ పరిశుద్ధాత్మ కూడికలో నేర్చుకోబోతున్నాం. ఆమేన్. కనుక దేవుని వాక్యాన్ని మనం చదువుకోవటానికి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అందరూ కూడా తెరచి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. 3, 4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు కనిపిస్తున్నాయి. ఆత్మ సంబంధమైన ఆహారము ప్లస్ ఆత్మ సంబంధమైన పానీయము ప్లస్ ఆ పానీయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ సంబంధమైన బండలో నుండి వచ్చింది. ఆ బండ ఎవరు? క్రీస్తే. ఆమేన్. ఆ బండ ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే. స్తోత్ర. ఆ దినమున ఇజ్రాయేలు ప్రజలకు ప్రభు ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడండి దేవుడు? ఏ ఆహారం వాళ్ళు తిన్నారు చెప్పరే? ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రంలో నుంచి దాటుకుంటూ రావటం, బాప్తీసం పొందటం. ఆమేన్. దేని గుర్తు? ఎర్ర సముద్రంలో నుంచి పడి ఐగుప్తును విడిచి రావటం, లోకాన్ని విడిచి రావడానికి గుర్తు. ఆమేన్. నెంబర్ 2, రెండోది వాళ్ళు ఇజ్రాయెల్లో చేసిన అనుభవాలు మనం చూస్తే, ఎర్ర సముద్రాన్ని దాటటం, లోకాన్ని ఒక వ్యక్తి విడిచి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటాలి. ఎర్ర సముద్రం అంటే ఏం చెప్పాను? బాప్తీసం. ఆమేన్. బాప్తీసం పొందడానికి గుర్తు. వారు ఎర్ర సముద్రం ద్వారా బాప్తీసం పొందారు. ఆమేన్. నా మాట బైబిల్ మాట అక్కడే ఉంది, పైన చదవట్లేదా మీరు? ఏముంది అక్కడ 2వ వచనంలో? అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అది వారి బాప్తిస్మం ఏంటి చెప్పండి? నోరున్న ప్రతి వారు మాట్లాడుదురుగాక. అమ్మా, మేఘములోను సముద్రంలోను వాళ్ళు సముద్రంలో నడుచుకుంటా అవతలకు దాటారు కదా, సముద్రం దాటారు కదా, అంటే అది బాప్తిస్మం పొందిన గుర్తు. ఆ తర్వాత దాటిన తర్వాత అరణ్యంలోకి వచ్చారంట. అరణ్యంలోకి రావడం దేని గుర్తు? శ్రమల జీవితం. ఆమేన్. ఏ జీవితం? శ్రమల జీవితానికి గుర్తు. ఆ అరణ్యంలోకి వచ్చిన తర్వాత అండి, దేవుడు వారి పైన ఏం కురిపించాడు? వారికి ఆహారం కోసం. చెప్పరే? కొంచెం గట్టి చెప్పండి అమ్మా బ్రదర్స్. మన్నాయేనా? అసలు మన్నా అంటే అర్థం ఏంటండి? మన్నా అంటే అసలు అర్థం ఏంటి?
పైనుంచి ఇలా పడినప్పుడు వాళ్ళకి స్టార్టింగ్ కొత్తలో పడినప్పుడట వాళ్ళకి ఏం తెలియలేదంట. దోస్తులతో ఇలా పట్టుకొని అందరి దగ్గర తీసుకెళ్ళి అడిగేవాళ్ళు. ఏం అడుగుతాం మనం తెలియకపోతే? ఇది అసలు ఇదేంటి మన్నా అంటే? ఇదేంటి 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 అని అడిగేవాళ్ళండి. నిర్గమాకాండం 15-16 అధ్యాయాలు మనం ఆ సందర్భం మనం అక్కడ చూస్తే ఇదేంటి ఇదేంటి అని వాళ్ళు అడిగేవారంట తీసుకెళ్ళి. చూస్తారా? పదహారవ అధ్యాయం 16వ అధ్యాయం తీసారా అండి? తీసిన తర్వాత మీరు ఇక్కడ 15 నుంచి చదవండి. చదవండి అన్న, అందరూ చూడండి. 15 వచనమేనా? అందరూ చూడండి. అన్న ఇంకొక పై వచనం నుంచి చదవండి. 14వ వచనం నుంచి. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె కనబడెను. ఇజ్రాయేలు దాన్ని చూచినప్పుడు, గమనించండి, అది ఏమైనది తెలియక ఇదేమి. పుట్టినోట్లో ఏమి ఇచ్చాడు చెప్పరా? ఇదేమి తెలియక ఇదేమి అన్నారు. అంటే పుట్టినోట్లో ఏమి ఇచ్చాడు? హెబ్రీ భాషలో మన్నా అనండి అందరూ. అన్న కాదు, అన్నానా? చాలామంది అన్న అంటున్నారు. నో, మన్నా. మన్నా అంటే ఇదేమి. వాళ్ళకి తెలియక అందరి దగ్గర ఇదేంటి ఇదేందయ్యా ఇదేంటి అని అడుగుతున్నారు. ఆ తర్వాత తెలిసింది. ఆమేన్. ఇంకో విషయం చెప్పాలంటే తెలియకే తిన్నారు. తెలియకే. అదేంటి తెలుసా? దేవదూతలు తినే ఆహారము. ఆమేన్. ఏ ఆహారము? ఆకాశం నుండి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఆహారంగా కురిపించాడే, అది దేవదూతలు పరలోకమందు తినే ఆహారం మన్నా. అదే దేవుని వాక్యం. హల్లెలూయా. ఏంటి చెప్పండి? అది దేవుని వాక్యపు మన్నా అండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యపు మన్నా. మన్నాని వాళ్ళు తిన్నారు. అదేందయ్యా అంటే దేవదూతలు తినే ఆహారం. ఏంటమ్మా? నా వైపు చూస్తూ వినాలి. మీరు దిక్కులు చూస్తా, కింద చూస్తా వాక్యం వినకండి, పక్కకు చూస్తా వినకండి, నా వైపు చూస్తూ వినండి. ఆమేన్. అప్పుడు మీ గుండెలోకి పోయిద్ది లోపలికి వాక్యం. ఆమేన్. చదివేటప్పుడు బైబిల్ చదవండి, చూడండి, రాసుకొని అయిపోయిన తర్వాత నా వైపు చూస్తూ మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. మన్నా అంటే వాళ్ళు తెలియకనే దేవదూతలు తినే ఆహారాన్ని వారు తిన్నారు. అది దేనికి గుర్తుగా ఉందంటే దేవుని వాక్యానికి గుర్తు. హల్లెలూయా. ఆ రోజు మీకు మందసం అనే ప్రత్యక్ష గుడారంలో మందసం పెట్టని ఒకటి ఉంటుంది. దానిపైన కరుణాపీఠం ఉంటుంది. లోపట ఆ మందసం పెట్టెలో ఏమేమి ఉంటాయండి? మన్నా గల బంగారు పాత్రయు ఒకటి, తర్వాత అహరోను చిగిరించిన చేతి కర్రయు 3, 10 ఆజ్ఞల పలకలు 3 మందసం పెట్టెలో ఉంటాయి. అదేమన్నా అంటే మరుగయ్యున్న మన్నా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమన్నా? రోజు కురిసే మన్నా కాదు, అనుదినం పడే మన్నా కాదు. ఉదయం ఒక్కోసారి వాళ్ళకి సాయంత్రం కూడా మన్నా కురిసేదట. ఆమేన్. హల్లెలూయా. ఆ మన్నాను వాళ్ళు తింటూ వస్తున్నారు. అయితే ప్రత్యక్షపు గుడారములో మందసంలో బంగారపు పాత్రలో మరుగై ఉన్న మన్నా
సిద్ధపరచబడింది. అదేంటంటే మరుగయ్యున్న దేవుని వాక్య సత్యములు మర్మాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరుగయ్యున్న వాక్యపు సత్యములు మర్మాలు సంఘం గ్రహించాలి. కరుణాపీఠం అంటే యేసు ప్రభువారికి గుర్తు, మందసం పెట్టే సంఘానికి గుర్తు. హల్లెలూయా. మందసం పెట్టెను అటాచ్మెంట్ అయ్యి కరుణాపీఠం అనేది ఉంటుందన్నమాట. పైన దానిపైన అటు ఇటు 2 కెరూబులు ఉంటాయి ప్రత్యక్షపు గుడారంలో. హల్లెలూయా. దాంట్లో 3, ఒకటి పెట్టె, కరుణాపీఠం, అటు ఇటు ఉన్న కెరూబులుతో కూడినటువంటి 2 బొమ్మలు ఎదురెదురుగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ కెరూబులు దేవుని సేవకుల మధ్యలో ఇచ్చే ప్రభు సంఘానితో ప్రత్యక్ష గుడారంలో ఇచ్చి ప్రజలతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రధాన యాజకుడు దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయనతో దేవుడు మాట్లాడతాడు. ఆయనకి ప్రభు వాక్కునిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అతి పరిశుద్ధ స్థలం అన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములో మందసం పెట్టె మీద ఉన్నటువంటి కెరూబుల మధ్యలో నుండి ప్రభు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పెట్టె లోపట ఏముంది చెప్పండి? మన్నాగల బంగారు పాత్ర, మరుగయ్యున్న మన్నా. అది దేవునికి స్తోత్రం. అంటే మరుగయ్యున్న వాక్కు, మర్మాలు, గూఢమైన సంగతులు, పై బోధలు, పెట్టకథలు, బుర్ర కథలుగా చెప్పేది. అలాంటి బోధలు వినే కాలం కాదు ఇది. మరుగయ్యున్న లోతైన మర్మ సత్యాలు, మనం గూఢమైన లోతైన సంగతులు వింటూ ఏమండి దేవునిలో లోతునకు నడిపించబడాలి, ఉన్నతంగా ఎదగాలి. హల్లెలూయా. అది దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు కురిపించి వారు తిన్నారు. యోహాను సువార్త చూడండి 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చదవండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని, క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడుకుడి గాని, నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. అది నిత్య జీవం కలుగజేసే అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత 31వ వచనం చదవండి. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని భుజించిరి. ఏం భుజించిరి? మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవంనిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అదే ఏ ఆహారం అంట? పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చు నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఆహారం తింటే ఎప్పుడు ఆకలేదు అని. ఆమె చెప్పండి. ఏ ఆహారం తింటే? దేవుడిచ్చే ఆహారం తింటే ఎప్పుడు ఆకలేదు. ఏ ఆహారం అది? జీవాహారం. హల్లెలూయా. ఏ ఆహారం? జీవాహారం. అంతేకాదు, యేసయ్య జీవాహారమే కాదు, నెక్స్ట్ పాయింట్లో జీవజలం అని కూడా వచ్చింది. హల్లెలూయా. జీవాహారమే కాదు, ఆయన జీవ జలం కూడా అయి ఉన్నాడు. నెక్స్ట్ పాయింట్లో అది మీకు చెప్తాను. జీవాహారాన్ని మీకు అనుగ్రహించి ఉన్నాడు అని చెప్తున్నాడు. తర్వాత కంటిన్యూ చేయండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, అదిగో జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి గొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగా గొనడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు మనం గమనించాలండి. స్తోత్రం చెప్పండి. ఈ ఆహారం మనకి కావాలి.
ఈ ఆహారము ఏంటి? ఆహారము దేవుని వాక్యమే ఆహారము. దేవునికి స్తోత్రం. యేసయ్య శరీరమే ఆ ఆహారము. హల్లెలూయా. యేసయ్య శరీరం మనం తింటున్నామే, అదే ఆహారము. యేసుక్రీస్తు ప్రభువారు విషయమై ఒక సందర్భం వచ్చినప్పుడు నాకు వేరే ఆహారం ఉంది అని అన్నాడు. అంటే వాళ్ళు అనుకున్నారు ఎవరైనా భోజనం ఏమన్నా చేశారేమో యేసుప్రభుకి స్పెషల్గా, ప్రత్యేకంగా యేసుప్రభు వారికి భోజనం ఏమైనా చేశారేమో అని అనుకుంటున్నారంట వాళ్ళు. చూస్తారా ఆ పక్కన ఇలా పేజీ ఇలా తిప్పండి, మీరు కనబడిద్ది. తిప్పారా? 4వ అధ్యాయంలో మీరు చూస్తారు. 4వ అధ్యాయం 31 నుంచి చదవడమ్మా. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, భుజించడానికి మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, ఏమండి ఇటు చూస్తున్నారు, నా వైపు చూస్తున్నారా? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొని, ఈయనకి వేరే ఆహారం స్పెషల్గా ప్రత్యేకమైంది ఎవరైనా చెప్పారేమో, మేము భోజనం చేస్తున్నామయ్యా, మేము చేసామయ్యా మీకు అని చెప్పారేమో అని చెప్పేసి అని పక్కన శిష్యులు అనుకుంటున్నారట, నాకు వేరే ఆహారం ఉంది అని చెప్పగానే. అయితే యేసు వారిని చూచి నన్ను పంపువాని చిత్తం నెరవేర్చుటయు, చూడండి, నన్ను పంపువాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆమేన్. ఆయన తండ్రి చిత్తము చేయటము, ఆయన పని తుదముట్టించటమే నాకు ఆహారమై ఉన్నదన్నాడు. స్తోత్రం. ఆహారమే కాదు, పానీయం కూడా అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. అలాంటి ఆహారం మనం తినాలి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనం తినాల్సిన ఆహారాలు ఏంటి? వాక్యం అనే ఆహారం తినాలి. 2, దేవుని చిత్తము చేయుట అనేటువంటి అనుభవాల్లో మనం ఏమండి నడుస్తూ మన పనిని తుదముట్టించేవారుగా మనం కూడా ఉండేవారంగా, అట్టి ఆకలిని కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మన్నా అనేటువంటి ఏమండి అక్షయమైనటువంటి ఏమండి దేవుని బిడ్డలారా ఆహారాన్ని ఏమండి దేవుని సన్నిధిలో వాళ్ళు పరలోకంలో ఉన్నటువంటి ఆహారాన్ని, దేవదూతలు తినే ఆహారాన్ని వారు తిన్నారు, కానీ తెలియకనే తిన్నారు. అది దేవదూతల ఆహారం అని కీర్తన గ్రంథాల్లో కూడా మనం చూస్తాం. ఓకే ప్రియులారా, గమనించండి, దేవుని ఆహారం అది ఎలాంటిదంటే అండి, జీవాహారము అని చూసాం. ఏ ఆహారము? ఇప్పుడు ఏ ఆహారం మనం తినాలి? ఈ లోక సంబంధమైన ఆహారం తినేవాడు చచ్చిపోతాడు. ఆమేన్. అర్థమైందా మీకు? ఈ లోక సంబంధమైన ఆహారం తినేవారు చనిపోతారు. కానీ జీవాహారమై ఉన్న యేసయ్య ఆహారాన్ని తింటే, దేవుని వాక్యాన్ని తిన్నవాడు, ఆయన శరీరం రక్తమును తిని త్రాగువాడు, దేవుని చిత్తం చేయవాడు, ఆయన పని తుదముట్టించేవాడు, అలాంటి ఆహారం తినేవాడు ఎప్పటికీ చావు లేదు. నమ్ముతున్నారా? యేసు ప్రభువు వారి దగ్గరికి శోధకుడు వస్తాడు. ఎవడాడు? ఫ్రెండా? చాలామంది యేసయ్య ఫ్రెండ్ అంటున్నారు. ఫ్రెండ్ కాదు, శత్రువు. ఆమె మనకి ఈ లోకంలో నిజమైన ఫ్రెండ్ యేసయ్యే. ఈ లోకంలో నిజమైన శత్రువు
మరి నిజంగానే శత్రువులు కూడా ఉన్నారా అంటే శత్రువులు ఉండకూడదు చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే. ఆమేన్. ఈ లోకంలో మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు. ఆమేన్. అందరిని మనం ఏం చేయాలి? ప్రేమించేవారుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మన శత్రువు ఎవరు? సాతానుడు మాత్రమే. పక్కనామి కాదు, పక్కనతను కాదు, పక్కనింటోళ్ళు కాదు. ప్రియులారా గమనించాలి. యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా? ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాడు కదా. ఎన్ని రోజులమ్మా? 41, 21, 3, 3 వీక్సా? కరెక్ట్గా చెప్పాలి. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు ఉపవాసాలు ఉన్న వాళ్ళు బైబిల్ ఎంతమంది ఉన్నారు? మోషే, తర్వాత చెప్పండి, ఇంకా యేసు ప్రభువారు ఉన్నారు. ఆమేన్. చెప్పరా అండి? ఇంకెవరు అన్నారు? ఇంకా ఉన్నారు. హల్లెలూయా. ఇంకెవరున్నారండి? ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన 40 రోజులు ఉపవాసం చేస్తుంటే వాడండి రాళ్ళు చూపించి, ఎదిగో ఈ రాళ్ళు ఉన్నాయిగా, ఈ రాళ్ళని ఏం చెయ్యి? ప్రభు అన్నాడు, ఈ రాళ్ళు తింటే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినమంటున్నావురా? మనుషుడు రొట్టె వల్ల మాత్రం చెప్పండి బ్రతకడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు ఎంతోమంది, ఏలియా లేడా? మోషే లేడా? ఏలియా లేడా? యేసు ప్రభువారు, ఇంకా భక్తులు ఎంతోమంది దేవుని సన్నిధిలో ఉపవాసాలు, ప్రార్థనలు. ఏమండి, దానియేలు, దానియేలు 21 రోజు ఉపవాసం, ఎస్తేర్ 3 రోజులు ఉపవాసం. ఇలా భక్తులు కొంత సమయాన్ని నియమించుకొని ఉపవాసాలు దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చినటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభువారు కూడా ఉపవాసం గడుపుతున్న సందర్భంలో ఏమండి రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమంటాడు. మనుషుడు రొట్టె వలన బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఈ ఆహారం, భూ సంబంధమైన ఈ లోక సంబంధమైన ఆహారం తినేవాడు ఏమ్మా కొంతమంది కంటే కరెక్ట్గా కొంతమందికి వాక్యం చెప్పేటప్పుడు నిద్ర వచ్చింది. ఎందుకు తెలుసా? ఉట్టిగా విడిగా ఉంటే రాదట. కొంతమందికి ప్రార్థన చేసేటప్పుడు కరెక్ట్గా వచ్చిందట. ప్రార్థన చేసేటప్పుడు వచ్చింది కొంతమందికి. ప్రార్థన చేసేటప్పుడే, ఎప్పుడు? ఉట్టప్పుడు రాదు. 2 వాక్యం అయినప్పుడు కొంతమందికి వచ్చింది. నిద్ర అనేది కూడా రకాలు వేరు. అంటే అలసిపోతే నిద్ర చెప్పరా వచ్చింది, నిద్ర లేకపోతే నిద్ర ఏమండి వచ్చింది. అలసిపోతే నిద్ర వచ్చింది 2, నిద్ర లేకపోతే నిద్ర వచ్చింది. ఇప్పుడు నువ్వు అలసిపోలేదు, బాగానే నిద్రపోయావు, కానీ నిద్ర వస్తుంది నీకు. ఎప్పుడు వస్తుంది? ఉట్టప్పుడు రావట్లేదు, ప్రార్థనలో కూర్చున్నప్పుడే వస్తుంది, వాక్యం వినేటప్పుడే వస్తుందంటే అది ఏదనుకోవాలి? అంతే కదా. మరి
వారి మీద నిద్రాత్మ ఉంది అని అంటాడు బైబిల్లో. ఆమెన్. అంటే అపవాదికి మనం ఏ విషయాలను చోటిస్తే ఆ విషయాలు మనం బలహీనం చేస్తాడండి. ఆమెన్. నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే, వారే కాదు ఇంకా కొంతమంది కూడా నేను చూస్తాను. కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యాలు బట్టి, బలహీనతలు బట్టి కూడా కొంతమందికి నిద్ర వస్తూ ఉంటుంది. వాళ్ళు వేసుకునే ఏది మెడిసిన్, చెప్పండి, మెడిసిన్ మందుల వల్ల కూడా మత్తు వచ్చి నిద్ర వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళని పట్టించుకొని సింపుల్గా తీసేసుకుంటాను. అలాంటి వాళ్ళని ప్రభు చూస్తున్నాడు, వాళ్ళ పరిస్థితి ప్రభు ఎరిగిన దేవుడు. ఆమె చెప్పండి. అయితే అంత బాగుండి కొంతమందికి అలా జరిగినప్పుడు అది సాతాను క్రియ కాబట్టి మనం జయించాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనుషుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు, కానీ జీవం గల దేవుని ఆహారం తింటే, దేవుని వాక్యం ద్వారా, యేసయ్య శరీర రక్తం ద్వారా బ్రతుకుతాము. మనకి ఏమి లేదు, చావు లేదు. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలకి చావు ఉందా? చెప్పరా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి చావు లేదు, మరణం లేదు. మరి మరణెత్తన్నారు కండి, మరి మరణించేది ఏందండి? మరణం కాదు, అది నిద్ర అనండి. నిద్రపోయేవాళ్ళు లెగుతాడా? లెగుతాడు ఆవిడ. మొన్న వాళ్ళ పిల్లోడు చనిపోయాడు. ఇప్పుడు ఆ పిల్లోడు ఏం చేస్తాడు చెప్పండి? నిద్రపోయాడు. నిద్రపోయినాడు లేస్తాడు. ఆమేన్. మన ప్రభువు లేచాడు, అలాగునే ఆయన వారిని కూడా ఆయన లేపుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు నమ్మాలంటే ఆయన లేకపోతే నమ్మకం లేదు మనకి. ఆయన లేచాడు కనుక ఆయన వారిని లేపుతాడు అన్నది మనకు నమ్మిక. దేవునికి స్తోత్రం. ఆయన లేచినప్పుడు సమాధి తొలగిపోయింది. అలాగునే ఆయన నమ్మిన బిడ్డలకు కూడా చెప్పండి సమాధులు తెరవబడతాయి అంటానికి అదే సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము కాలం నాటి యోబు గ్రంథం వచ్చేసి ఎక్కడో మధ్యలో ఉంటుంది. ఏ కాలం నాటోడే అంటే అబ్రహాం కాలం నాటోడు యోబు అంటాడు, నా శరీరం సీకిపోయినా కానీ నా దేవుడు నన్ను మరలా బ్రతికిస్తాడు అన్నాడంటే అతని యొక్క నిరీక్షణ ఏంటి తెలుసా? నా విమోచకుడు సజీవుడు, నా శరీరం కుళ్ళు పట్టనీయడు. ఆమేన్ అనేటువంటి ఒక నిరీక్షణ ఆయనకుంది. ఆయన చూస్తాను, నా కన్నులారా ఆయన చూస్తాను అనే ఏముంది? నిరీక్షణ, ఎదురు చూపు. భక్తులందరూ ఎదురు చూపు కలిగి ఉన్నారు. పునాదులు కలిగిన ఆ పట్టణం ఆ దేశం కొరకు ఎదురు చూపు కలిగి ఉన్నారండి అబ్రహాము వారందరూ కూడా. అందుకని ఈ లోకంలో స్థిరమైన మంచి ఇల్లు కట్టుకోలే, గుడారాల్లో నివాసం చేశారు ఆ రోజుల్లో. ఆమేన్. అక్కడికి వెళ్ళిపోతాం, ప్రభుతో ఉంటాం అనే నిరీక్షణ వాళ్ళకు ఉంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ముందుగా చనిపోయిన భక్తులందరూ కూడా, యేసు ప్రభువారికి ముందుగా చనిపోయిన భక్తులందరూ కూడా పాతాళంలో ఒక ప్లేసులో ఉండేదండి ఇదివరకు పరదేశం. అయితే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత భూమి అడుగు భాగానికి వెళ్ళి క్రిందకి వెళ్ళి ఆ పరదేశును తీసుకెళ్ళి పైన పెట్టాడు. ఆమేన్. ఇప్పుడు పరలోకమందు ఒక స్థలంలో పరదేశ్ అనే స్థలంలో ఉంది, అక్కడ ఉన్నారు ఈ భక్తులందరూ. కానీ పరలోకంలో యేసయ్య ఉండి ఆ స్థలంలో కాదు, ఒక ప్రత్యేకమైన పరదేశం ఒక స్థలం ఉంటుంది, ఆ స్థలంలో ఉంటారు. ఆ తర్వాత ఏమండి, మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేరని హెబ్రీ పత్రికలో రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మరలా రెండవసారి సంఘమై ఉన్నటువంటి ముందుగా చనిపోయిన వారందరూ ఆత్మలు ఏమవుతాయి? కిందకు వస్తాయి. ఆ శరీరంతో మిళితమయ్యి మహిమా శరీరంతో మరలా వారు లేపబడతారు. ఆ తర్వాత సజీవులమై ఉన్న మనం ప్రభువుని ఎదుర్కొంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి మరణము లేదు, అందుకనే జీవాహారమై ఉన్న యేసయ్య వాక్యాన్ని ఎప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? వింటూ ఉండాలి, బాగా చదువుతూ ఉండాలి. అసలు బుక్ తీరండి, బైబుల్ చదవకుండా ఉండే వాళ్ళకి మాత్రం వాళ్ళకి చదువు కూడా రాదు సరిగా. బైబుల్ చదవకపోతే నీకు చదువు అసలు రాదు, అసలు చదవలేరు. నాకు తెలుగు నడవదండి, నాకు ఇంగ్లీషే నడిచిద్దండి, అసలు నడవదు నీకు. ఇంకా
చదవకపోతే నీకు అసలు నడవదు. ఇంకా నీకంటే సాకులోడు మేలు అంటారు. ఏం అక్షరం ముక్క రానోళ్ళే మేలు. ఎంత చదువుకొని నాకు ముక్కరు రాదండి చదవటం, తెలుగు చదవటం రాదండి ఒక్కొక్కటి అంటాడు పిల్లోడు. తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలి? వాళ్ళని క్రమశిక్షణలో పెంచాలి. తెలుగు కూడా చదవనివ్వాలి, బైబిల్ చదవాలి, ఇంగ్లీష్ బైబిల్ చదవనివ్వాలి, తెలుగు బైబిల్ చదవాలి, హిందీ బైబిల్ చదవాలి. నేర్పించాలి. ఆమేన్. నేర్పించాలండి, శ్రద్ధ వహించాలి. బైబిల్ అంతటా మనం బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాలు కూడా కంఠస్థం చేయించేసేయాలి పిల్లలకి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క భాగాన్ని కంఠస్థం చేయించేసేయాలండి. హల్లెలూయా. కంఠస్థం చేయించేసేయాలి, అప్పగించుకోవాలి. అలాగ చదువుతారు. చదివించడానికి ప్రయాసపడాలి పిల్లలు. కాబట్టి వాక్యం చదవాలి. వాక్యం అనే ఆహారాన్ని మనం భుజించాలి, తినాలి. హల్లెలూయా. వాక్యం అనేది దేనికి పోల్చబడింది? ఆహారానికి కాబట్టి ఈ ఆహారం మనం తినాలి. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏం తిన్నారు? అరణ్యంలో ఏమి తిన్నారు? మన్నాను తిన్నారు. హల్లెలూయా. ఆ మన్నా అంటే దేని గుర్తు? దేవుని వాక్యానికి గుర్తు. ఇంకా దేని గుర్తుగా ఉంది? యేసయ్యే ఆ మన్నా. ఎవరా మన్నా? జీవాహారము. చెప్పరా అండి గట్టిగా. నేనే అన్నాడు యేసయ్య. అంటే యేసయ్యనే వారు తిన్నారు. ఆమె చెప్పండి. యేసయ్య శరీరము అదొక ఆహారం. ఆమె చెప్పండి. ఎంతమంది యేసయ్య శరీరం రక్తం తిని త్రాగుతున్నారు? యేసయ్య శరీరం తిని త్రాగేవారు ఎంతమంది ఈ ఆహారం భుజిస్తున్నారు? హల్లెలూయా. మరి భుజించిన వారి సంగతి ఏంది? బాప్తిసం త్వరగా తీసుకోవాలి. ఆమేన్. అయ్యా, బాప్తిసం త్వరగా తీసుకోవాలి. ఇంకా ఇక్కడున్న పిల్లలు బాప్తిసం త్వరగా తీసుకోవాలి, సిద్ధపడాలి. వాక్యాహారం ఎక్కటే తింటాం కాదు, ప్రభు శరీరం అనే ప్రభు రక్తం అనేటువంటి ఆ ఆహారం కూడా మనం తిని త్రాగుతూ ఉండాలి. స్తోత్రం. దేవుని చిత్తం చేయటం అదొక ఆహారంగా మారాలి. దేవుడు మనకు అప్పగించిన పనిని తుదముట్టించడం మనకొక ఆహారంగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పాఠం ఏంది? పరిశుద్ధాత్మ కూడికలో పాఠం ఏంది? ఆత్మ సంబంధమైన ఆహారం. 2, ఆత్మ సంబంధమైన బండలో నుంచి వచ్చు పానీయము. ఆత్మ సంబంధమైన పానీయము. హల్లెలూయా. ఇంతవరకు ఆహారం గురించి మనం టచ్ చేసాం, చూసాం. ఇప్పుడు పానీయంలోకి వెళ్దాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏం చూద్దాం ఇప్పుడు? ఆత్మ సంబంధమైన పానకం కాదు రై, ఆత్మ సంబంధమైన పానం, ఆత్మ సంబంధమైన పానీయం మనం త్రాగాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆత్మ సంబంధమైన బండలో నుండి వచ్చు నీళ్లు వారు త్రాగారు. ఆమేన్. బండను ప్రభు మోషేతో అన్నాడు, బండను కొట్టు, నీళ్ళు లేవయ్యా, నీళ్ళు కావాలి మాకు అంటే ఆ బండను కొడితే ఏమైందంటే దాంట్లోంచి నీళ్ళు ఉబుకుతూ వచ్చాయంటే దాంట్లోంచి ఆ బండ చీలి ఆ బండలోంచి మన కొరకు చేల్చబడిన బండ యేసయ్య. హల్లెలూయా. మన కొరకు విరవబడిన రొట్టె ఆహారం యేసయ్య. స్తోత్రం. మన కొరకు విరవబడిన ఆహారం రొట్టె యేసయ్య. మన కొరకు చీల్చబడిన బండ యేసయ్య. బండ సందులో శాంసోన్ దాక్కున్నాడు. బండ పగిలితే బండ సందులోంచి నీళ్ళు వచ్చాయి. ఆ బండ క్రీస్తే, ఆ బండ సందు యేసయ్య గాయాలు. యేసయ్య గాయాలు. హల్లెలూయా. దాంట్లో వస్తున్న నీళ్లు వారు త్రాగారట. ఆ జీవ జలాలు సేవించారు వారు. హల్లెలూయా. ఆ జీవజలాలు వాళ్ళు సేవించారండి, అది త్రాగుతూ ఉన్నారండి. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు పానము చేసిరి, త్రాగిరి. ఆమేన్. మనం కూడా ఏం త్రాగాలి ఇప్పుడు?
పరిశుద్ధాత్మ జీవజలములు త్రాగాలి, కడుపులోకి తాగాలి, కడుపులో ఊరేటి నీటి బొగ్గగా అది ఉండాలి. విశ్వసించు వారి కడుపులో జీవజలాన్ని పుట్టిస్తానన్నాడు. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38, 39. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. కంటిన్యూ. తన యందు, చూసారా, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఆ జీవజలం చెప్పండి అమ్మా? ఎవరు? ఆత్మ అని రాయబడి ఉంది అక్కడ. హల్లెలూయా. ఆత్మయు అలాగనే యేసు ప్రభువు వారికి కూడా జీవజలములు గుర్తు. ఎందుకంటే జీవజలమును నేనే అన్నాడు ఆయన. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ జీవజలాలు మన కడుపులో, విశ్వసించే వారి కడుపులో ఏముంటాయంట? జీవజలాలు. ఆత్మ, పరిశుద్ధాత్మకు గుర్తు జీవజలాలు. అలాగనే జీవజలమై ఉన్న యేసు ప్రభువు వారు కూడా గుర్తు. ఎందుకండి, ఎలా గుర్తండి అంటారా? ఆ సుకారను బావి దగ్గర ఒక స్త్రీ మనం చూస్తామండి. ఆ స్త్రీ గురించి మనం హిస్టరీ మన అందరికి తెలుసు కదండి. తెలుసు కదా, సుకారను బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి అక్కడ ఒక ఆమె వచ్చింది. నీళ్లు తోడుకోవడానికి కుండ పట్టుకొని, కడవ పట్టుకొని అక్కడికి వస్తే ఏమండి, యేసు ప్రభువు వారు కూడా ఆ నెట్ట మధ్యాహ్నం ఆమె దగ్గరకు వస్తాడు. ఎందుకు వచ్చాడంటే ఆమె అప్పటికే ఇంచుమించు 5-6 కాపురం చేస్తుంది. ఒక్క భర్త కాదు, ఎంతమంది? కాబట్టి ఆమె జీవితాన్ని మార్చాలని అక్కడికి వచ్చాడు ఆయన. చెప్పండి, ఆమె జీవితాన్ని మార్చాలని వచ్చాడు. ఆయనకి దప్పికేసి రాలా, నీళ్లు దప్పికేసి ఆయన అక్కడికి రాలా. చదువుతారు, ఆ సందర్భంలో మీరు చూస్తారు. రాగా యేసు అడిగెను, ఆ సమరయ స్త్రీ నువ్వు యూదుడు కదా, మేము సమరయలము, మమ్మల్ని ఎందుకు నీళ్లు దాహం వేస్తుంది, నాకు దాహానికి నీళ్ళు ఇమ్మని అడుగుచున్నావు అని అడిగింది. ఎలానగా యూదులు సమరయలతో సాంగత్యం చేయరంటే వాళ్ళు అంటరాని వారుగా, అన్యులుగా ఎంచుతారు యూదులు. ఆమేన్. ఇప్పుడు యూదులకి అంటే అన్ని జనులకి మనకి ఎలా ఉంటుంది చెప్పండి? మనం ఎలాగ వ్యత్యాసం ఉంటుందో వాళ్ళకి మనకి, వాళ్ళ పనులు వేరు, మన పనులు వేరు. కాబట్టి ఆ రోజుల్లో కూడా యూదుల్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తెగే సమరయులు. అందరూ యూదులే, పరిసయ్యులు యూదులే, సద్దూకైలు యూదులే, అందరు యూదులే కానీ వారు చేసే పనులు బట్టి వారికి కొన్ని పేరులు వచ్చాయి. సమరయలు, సద్దూకైలు, పరిసయ్యులు, ఏమండి, అలాంటి మాటలు పలకటం జరిగిందనమాట. అమ్మ కంటిన్యూ చేయండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహము కిమ్మని నేను అడుగుచున్నవారు ఎవడో నీవు ఆయన్ని అడుగుతావు. నిన్ను అసలు దాహం అడుగుతున్నవాడు ఎవరో తెలుసుంటే నువ్వు ఆయన్ని అడుగుతావు దాహము. ఆయన నీకు ఏమిచ్చును? జీవజలము ఇచ్చును అని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైంది, ఈ బావిలో చేదుకోవడానికి నీకేమీ లేదే, ఆ జీవజలం నీకు ఎలాగో దొరుకును? చూసా, ఇదిగో ఈ నీళ్ళు తాగితే నువ్వు దప్పికొను అంటున్నావే, మా పితరులు ఉన్నారే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వాళ్ళకంటే నువ్వు గొప్పోడువా ఏంటి? చెప్పు, గొప్పోడువా?
అంటే ఎప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? అందుకు యేసు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకంటే గొప్ప ఉండని చెప్పాడు ఆయన. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించుదా. హల్లెలూయా. ఆ నీళ్ళు త్రాగితే నువ్వు దప్పికొంటావు, కానీ నేనిచ్చే నీళ్ళు త్రాగితే నువ్వు ఎప్పుడు దప్పికొను అని చెప్పాను. నెక్స్ట్ ఆ మైక్ అమ్మా. నీటి బుగ్గగా ఉండునని ఆయన చెప్పి ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనుకుంటున్నట్లు చేదుకొనుటకు కింత దూరం నాకుండునట్లును రాకుండా ఉండు నిమిత్తము ఆ నీళ్లు నాకు దయచేయమని. ఆ నీళ్ళు లేదు నాకెవరా? అసలు జీవజలమైన నీళ్ళు అంటున్నావే, ఇంకా దప్పికొని అంటున్నావే, ఆ నీళ్ళు నాకు ఇవ్వు అని అడుగుతుందేమే. యేసు అందుకు యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని నీ పెనిమిటిని తీసుకొని ఇక్కడికి రమ్మని ఆయనతో రా నువ్వు అని చెప్పాడు ఆయన. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, అయ్యా నాకు పెనిమిట్లండి అని చెప్పింది ఈమె. యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరి, నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలుండిరి, నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివా నేను అని చెప్పినప్పుడు సత్యమే చెప్పావు నువ్వు అని యేసయ్య చెప్పేశాడు. ఆమేన్. అంటే సత్యమే చెప్పేశావు అని చెప్పేశాడు అంటే ఎంత కరెక్ట్గా యేసయ్య చెప్పేశాడు చూడండి. ఇప్పటికే నీకు ఎంతమంది ఉన్నారని చెప్పాడండి? 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా అంటే మొత్తం ఎంతమంది అంట? 6 పెనిమిట్లట ఆమెకండి. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ఆమె జీవితాన్ని మార్చడానికి యేసయ్య అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఆ బిడ్డ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు అక్కడికి. అయితే ఆ నీళ్ళు నాకు ఇవ్వండియ్యా అంటుంది ఆమె. నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే నువ్వు ఎప్పుడు తప్పికొను అనగానే, ఆ జీవజలం ఏదో నాకు ఇచ్చేయ్యా, జీవజలం నాకు ఇచ్చేయ్యా, నేను ఇంత దూరం రాకుండా కొండ పట్టుకొని ఇంత దూరం రాకుండా చేదుకోకుండా ఎప్పుడు దప్పిక లేకుండా ఆ నీళ్ళు అన్నావు కదా, ఆ నీళ్ళు ఇచ్చాయి. నీకు ఒకదానికి ఎలా ఇస్తా? నీ భర్తకు కూడా ఇస్తా, ఆయన కూడా పిలుచుకురా అంటున్నాడు ఆయన. ఆమె చెప్పండి. ఆమె నాకు భర్త కూడా లేడే అంటుంది. భర్త లేడంటే కాదు, నువ్వు ఇప్పటికే 5 ఉన్నావు, ఉన్నవాడు కూడా నీవాడు కాడు అని చెప్పినప్పుడు వెంటనే తన జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. నేను చేసినవన్నీ నాకే తెలుసు అనుకున్నాను, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఇతను మామూలు వ్యక్తి కాదు, ఈయన మెస్సయ్యా అని గ్రహించింది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీ జీవితం ప్రభుకు తెలుసు. ఏ హృదయంతో ఉన్నారో, ఏ మనసుతో ఉన్నారో, ఏ కొదువులతో, ఏ అక్కర్లతో ఉన్నారో ప్రభుకు తెలుసు. హల్లెలూయా. బావి లోతైనదా లేకపోతే ఆమె జీవితమే లోతైందా? ఆమె స్థితిగతులన్నీ దేవుడు మార్చడానికి అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఆమె జీవితాన్ని మార్చడానికి అక్కడికి వచ్చి ఏమండి జీవజలమై ఉన్న యేసు ప్రభువారిని ఏమండి ఆమె తెలుసుకొని ఆ ప్రభుని కలిగి ఉంది. ఆమేన్. ఆ జీవజలమైన యేసుని సేవించింది, ఆయన్ని నమ్ముకుంది. ఆమె నమ్ముకోవటమే కాదు, వెళ్ళి సువార్త చెప్పింది అందరికీ. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ ప్రభుని మీరందరూ వచ్చి చూడండి, కమాన్ సీ, వచ్చి చూడండి, అందరూ రండి అని అందరికీ చెప్తా ఉందండి ఊరంతా. హల్లెలూయా. ఊరు ప్రజలందరూ కదిలి వచ్చి వారందరూ ప్రభుని నమ్ముకున్నారు. నిజంగా లోక రక్షకుడు ఈయనే నమ్ముకున్నారు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఇక్కడ యేసు ప్రభువారు ఏమై ఉన్నారు చెప్పండి? ఆ జీవజలము నేనే, ఆ జీవజలాన్ని నీకు ఇస్తున్నానని ప్రభు చెప్తూ వచ్చున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి దప్పిక కలిగిన ప్రతి వారికి తన ఆత్మనే జీవజలాన్ని ఇస్తాడు ఆయన. ఏముండాలి మనకి? ఏముండాలండి? దప్పిక ఉండాలండి. చెప్పండి ఏముండాలి? యెషయా గ్రంథం మీకు తెలుసా? తీయండి ఒకసారి యెషయా గ్రంథం. నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగా మీరు మాటలు ఆలకించండి. 40 అధ్యాయము చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. 44
3వ వచనం చదవండి. నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారందరూ నేను ఆశీర్వదించెదను. వారు ఎలా ఉంటారు? నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు. ఆ ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు ఆయన. ఏ కుమ్మరిస్తాడంట? ఆత్మ. చెప్పండి అందరూ. ఆ ఆత్మను కుమ్మరిస్తాడట. ఆ ఆత్మను కుమ్మరించినప్పుడు ఏం జరిగిద్దంటే మనం ఆ ప్రభువులో మనం ఎదుగుతామట. చెప్పండి అందరూ. ఎదుగుతాం. నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారట. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఓకే, చూడండి 55వ యెషయా గ్రంథము 55. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. దప్పిగొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి. రూకాలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. చూడండి, వచ్చి కొని భోజనం చేయుడి. రండి. రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షరసమును పాలను కూడా కొనుడి. స్తోత్రం చెప్పండి. ఏమి లేకపోయినా పర్లేదు, ఉచితంగా ఇస్తాను అంటున్నాడు. ఇదే మాట ప్రకటన గ్రంథంలో కూడా ఆ జీవజలం ఇస్తానని ప్రభు అంటాడు. చూడండి, నేను ముగింపు మాటలు జాగ్రత్తగా ఆలకించాలి మీరు. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో మీరు ఆ మాట చూస్తారు. 17వ వచనం, 22వ అధ్యాయము 17వ వచనం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువారును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము. ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. హల్లెలూయా. అదండి, ఏమిస్తాడంట? ఉచితంగా జీవజలాన్ని ఇస్తాడంట. ఎవరా జీవజలం? యేసయ్య. ఎవరా జీవజలం? పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈరోజు మనం ఆత్మ సంబంధమైన ఆహారమును తినాలి. 2, ఆత్మ సంబంధమైన పానీయమును మనం త్రాగాలి. ఆత్మ సంబంధమైన ఆహారం అంటే ఏంటి? దేవుని వాక్యం. ఆత్మ సంబంధమైన ఆహారం ఇంకా ఏంటి? ప్రభు శరీరం. ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటి? ఇంకా ప్రభు చిత్తము చేయుట. ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటి? ఆయన పనిని తుదముట్టించటం. అది. ఆ తర్వాత ఆత్మ సంబంధమైన పానీయము ఎవరు చెప్పండి? జీవజలమై ఉన్న యేసు. అలాగనే ఆత్మ సంబంధమైన పానీయం పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. విశ్వసించు వారికి ఆ పరిశుద్ధాత్మ జలాన్ని, ఆత్మను ప్రభు ఇస్తున్నాడు. ఆత్మతో మనం నింపబడి దేవుని కొరకు మనం ఆ ఆత్మను సంపూర్ణంగా త్రాగి దేవునిలో బలమొందుచు దేవునిలో ఎదుగుచు దేవుని కొరకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సందేశం ముగించబడింది. కాబట్టి ఈరోజు అటు విషయాల్లో, అటు అనుభవాల్లో మనందరం కూడా నడిపించబడుతూ ప్రభు కొరకు మనం సిద్ధపడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా.